ఈ వీడియో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ z ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ f of n z పవర్ మైనస్ n. సో ఈ డెఫినేషన్ మీరు బాగా నేర్చుకోవాలి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ f of n z పవర్ మైనస్ n. అదేవిధంగా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n అంటే ఏంటి, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n వచ్చేసి z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇలా ఒక 5 to 6 ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీన్ వైల్ మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ఎలాగో ఆ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 1 బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద z transform of the following okay. Under this first question is question number 1 లో మొత్తం నేను మీకు 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే n into a power n into a to the power of n. సో దీనికి z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే f of n అని దీన్ని f of n అనుకుంటాను, a function of n. లెట్ f of n is equal to how much n. తర్వాత we know that మనకు తెలుసు కదండి, ఈ ఫార్ములా తెలుసు కదా, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n అంటే ఏంటి, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఈజ్ z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ z, క్యాపిటల్ f of z. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మొత్తం ఇది రాసుకుంటాను, ఆల్సో ఈ ప్రాపర్టీ రాసుకుంటాను. ఏమని, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of n ఇంటూ a పవర్ n. డాంపింగ్ రూల్ అంటారు దీన్ని, లేదా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా అంటారు. క్యాపిటల్ f of z బై a. ఓకేనా. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమంటే నేను మొత్తం క్వశ్చన్ ని f of n అనుకోలేదు, కేవలం n అని మాత్రం f of n అనుకున్నాను. తర్వాత z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n అంటే ఏమి, z బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా, అంటే ఏ ఫంక్షన్ ఆఫ్ z కాబట్టి దీన్ని క్యాపిటల్ f of z గా రాసుకున్నాను. ఇది డాంపింగ్ రూల్ అంటారు, డాంపింగ్ రూల్ లేదా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా అంటారు. రెండిట్లో ఏదైనా మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే f of n అంటే ఏంటి, n, ఇక్కడ a పవర్ n, f of n అంటే n, ఇక్కడ a పవర్ n ఉంది, అంటే ఖచ్చితంగా అందుకే నేను డాంపింగ్ రూల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఇంటూ a పవర్ n ఫైండ్ అవుట్ చేస్తాను. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటి, f of n. అదే విధంగా a పవర్ n పక్కన ఉంది, అంటే దీని రిజల్ట్ ఏమి, క్యాపిటల్ f of z బై a. అంటే క్యాపిటల్ f of z లో z ఉన్న చోటంతా z బై a సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీకు పైన క్యాపిటల్ f of z ఉంది కదా, ఇందులో z ఉన్న చోటంతా నేను z బై a రాస్తాను, z బై a డివైడెడ్ బై z బై a మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇదేమవుతుందంటే z బై a న్యూమరేటర్ లో అలాగే ఉంటుంది, కానీ డినామినేటర్ లో z మైనస్ a బై a హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా, a ఇంటూ 1 మీన్స్ ఏనే కదండి, z మైనస్ a డివైడెడ్ బై a హోల్ స్క్వేర్. న్యూమరేటర్ లో z బై a అలాగే ఉంటుంది, కానీ డినామినేటర్ పైకి వస్తే రివర్స్ అవుతుంది. అంటే a స్క్వేర్ పైన రాసుకుంటాను, z మైనస్ a హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాను. ఇక్కడ ఒక a క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ మనకు మిగిలేది ఏంటి అంటే ఇక్కడ a క్యాన్సిల్ అయిపోయింది, పైన a స్క్వేర్ లో ఒకటి వెళ్ళిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ az డివైడెడ్ బై z మైనస్ a హోల్ స్క్వేర్, az డివైడెడ్ బై z మైనస్ a హోల్ స్క్వేర్. ఇది దేని యొక్క z ట్రాన్స్ఫార్మ్, n ఇంటూ a పవర్ n యొక్క. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, సెకండ్ క్వశ్చన్ n స్క్వేర్ a పవర్ n. సెకండ్ క్వశ్చన్ ఈస్, క్వశ్చన్ నెంబర్ 2 ఈస్ n స్క్వేర్ a పవర్ n. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ n స్క్వేర్ a పవర్ n. ఇందాక f of n అంటే n అన్నాను, ఇప్పుడు f of n వాల్యూ ఏం తీసుకుంటానంటే లెట్ f of n ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అనుకుంటాను.
యాజ్ యూజువల్ గా మనకందరికీ తెలుసు జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మనందరికీ ఐడియా ఉంటుంది ఫార్ములా. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ పైన మీకు చెప్పాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది, జెడ్ బై జెడ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. అదే విధంగా జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఎంత అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్, జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ వన్ హోల్ క్యూబ్. దీన్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకో. అవునా? ఇది ఫార్ములా అంటే ఇది జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ యొక్క ఫార్ములా. సరే, మళ్ళీ డాంపింగ్ రూల్ యూజ్ చేస్తాను. ఆల్సో బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పైన మీరు రాశారు ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ, ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ. దీన్ని ఏమంటారంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని కూడా అంటారు, లేదా డాంపింగ్ రూల్ అని కూడా అంటారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డాంపింగ్ రూల్ నేనేం చేస్తానంటే దీని యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఏ పవర్ ఎన్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ స్క్వేర్, ఇక్కడ ఏ పవర్ ఎన్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏగా రాసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ లో జెడ్ ఉన్న చోటంతా జెడ్ బై ఏగా రాసుకోవచ్చు. సో జెడ్ స్క్వేర్ ని ఏం రాస్తానంటే జెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ గా రాస్తాను, జెడ్ ని జెడ్ బై ఏగా రాస్తాను, హోల్ డివైడెడ్ బై జెడ్ బై ఏ మైనస్ వన్ హోల్ క్యూబ్ గా రాస్తాను. హోల్ క్యూబ్ కొద్దిగా క్లియర్ గా రాశాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ న్యూమరేటర్ లో ఏమవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి విషయము. ఇక్కడ ఏ స్క్వేర్ కి ఏ కి ఎల్సిఎం ఎంత, ఏ స్క్వేర్, కాబట్టి న్యూమరేటర్ లో ఏ స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది జెడ్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో జెడ్ బదులు ఏం రాస్తానంటే ఏ ఇంటూ జెడ్, ఏ జెడ్ రాస్తాను, హోల్ డివైడెడ్ బై కింద ఇక్కడ ఎంత అవుతుందంటే జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ అవుతుంది. కరెక్టే కదా? సో ఎప్పుడైతే ఈ టర్మ్ కింద ఉన్న టర్మ్ న్యూమరేటర్ కి తీసుకెళ్తామో ఆ టర్మ్ రివర్స్ అవుతుంది. మీకు కూడా ఐడియా ఉంటుంది, జెడ్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ కింద ఉన్న టర్మ్ రివర్స్ రాస్తాను, ఏ క్యూబ్ జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్. కింద ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ ఏ అనేది మనకు ఇక్కడ రిమైనింగ్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఏ పవర్ ఎన్ ఎంత అంటే ఇక్కడ ఏ ఉంది కదండి, ఏ స్క్వేర్ లో ఏ క్యూబ్ లో ఒక ఏ స్క్వేర్ వెళ్ళిపోతే ఏ ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏజెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 3, కాస్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. కాస్ ఎన్ థీటా, థర్డ్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, కాస్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్. కాస్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మామూలుగా అయితే పైన లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ రాసుకున్నాను కదా, ఇక్కడ కూడా లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ అని తీసుకుంటాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత అంటే 1 అని రాసుకోండి. ఇప్పుడు కాస్ ఎన్ థీటాని ఎఫ్ ఆఫ్ ఎన్ గా రాసుకోకుండా లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 రాసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. థర్డ్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. వీ నో దట్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మనకు జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎంత మనకు తెలుసు. ఇది కూడా ఫార్ములా జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే జెడ్ బై జెడ్ మైనస్ 1. సో దీన్ని మనము క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ గా రాసుకోవాలి. అవునా? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ గా రాసుకోవాలి. రాసుకున్న వెంటనే మీకు డాంపింగ్ రూల్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. డాంపింగ్ రూల్ అంటే మీరు ఇదే కదా డాంపింగ్ రూల్, ఇక్కడ కనిపిస్తోంది కదా. ఈసారి ఇది కాదు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈసారి ఏ పవర్ ఎన్ ప్లేస్ లో ఏ పవర్ మైనస్ ఎన్ రాస్తాను. అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ ప్లేస్ లో ఏం రాస్తాను అంటే ఎఫ్ ఆఫ్ ఏ జెడ్ రాస్తాను. సో డాంపింగ్ రూల్ రెండు రకాలుగా రాయొచ్చు. ఒకటి ఏ పవర్ ఎన్, ఇంకోటి ఏ పవర్ మైనస్ ఎన్. కాబట్టి ఇప్పుడు రాసే డాంపింగ్ రూల్ వేరు. బాగా అబ్జర్వ్ చేయండి. డాంపింగ్ రూల్ రాస్తున్నాను. వీ నో దట్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు ఎఫ్ ఆఫ్ ఏ జెడ్ బై ఏ రాస్తా అంటే మేము ఇప్పుడు అలా రాయకూడదు, ఎఫ్ ఆఫ్ ఏ జెడ్ రాయాలి. ఇది కూడా డాంపింగ్ రూలే, లేదా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటారు. ఎలా చెప్పినా ఒకటే. అవునా? బోత్ ఆర్ సేమ్. ఇక్కడ పైన ప్లస్ ఏ పవర్ ఎన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ వస్తుంది. ఇక్కడ ఏ పవర్ మైనస్ ఎన్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ జెడ్ వస్తుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు డాంపింగ్ రూల్ ఇప్పుడు చేస్తాను. కాకపోతే నేను
ఇది కన్సిడర్ చేసుకుంటాను. ఏది? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, జస్ట్ 1 minute, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ INT, సారీ టీ వద్దులే, తీటా రాసుకోండి, IN తీటా. మీకు ఈ పవర్ ఐ తీటా అంటే మీకు ఐడియా ఉండాలి. ఈ పవర్ ఐ తీటా అంటే ఫార్ములా ఉంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. అవునా? ఈ పవర్ మైనస్ ఐ తీటా అంటే ఏంటి అంటే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. సో ఈ ఫార్ములాస్ మనకు ప్రీవియస్ లో ఇంటర్మీడియట్ క్లాసెస్ లోనే మనం నేర్చుకున్నాము. కాబట్టి z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఐ తీటా రాయలేదు, IN తీటా రాశాను. దీన్ని నేను కొద్దిగా చేంజ్ చేసి రాసుకుంటాను. ఎలా చేంజ్ చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ IN తీటాని ఎలా రాస్తానంటే e టు ది పవర్ ఆఫ్ ఐ తీటా హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ n గా రాస్తాను. అవునా? దానికి దీనికి తేడా ఏమంటే మైనస్ n లోపలికి వెళ్ళి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే సేమ్ వస్తుంది. జస్ట్ అలా రాశాను అంతే. ఎందుకు అలా రాశానంటే ఇన్ ఆర్డర్ టు యూజ్ డాంపింగ్ రూల్. మరి f(n) మంది f(n) ఎంత 1 కాబట్టి సో ఇక్కడ 1 ఇంటూ అని రాసుకోవచ్చు. 1 ఇంటూ అంటే అదే సేమ్ వస్తుంది. సో ఇప్పుడు నేను డాంపింగ్ రూల్ ఈజీగా యూజ్ చేయొచ్చు. చూడండి, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(n) ఇంటూ ఏ పవర్ మైనస్ n అంటే లోపల ఉండేదాన్ని నేను ఏ పవర్ ఏ అనుకుంటున్నాను. అంటే f ఆఫ్ az అంటే f ఆఫ్ z లో z ఉన్న చోటంతా az రాస్తాను. ఏ అంటే ఏంటి? ఈ పవర్ ఐ తీటా రాస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దీంతో కంపేర్ చేస్తే f(n) ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఏ ఎంత అంటే ఈ పవర్ ఐ తీటా అవుతుంది. ఈ విషయం మీరు బాగా గమనించాలి. సో f ఆఫ్ z ప్లేస్ లో ఏం రాస్తానంటే f ఆఫ్ az అంటే z ఉన్న చోటంతా ఈ పవర్ ఐ తీటా ఇంటూ z రాస్తాను. సో గమనించండి, z బై z మైనస్ 1 ఉన్న చోట ఏం రాస్తానంటే ఈ పవర్ ఐ తీటా ఇంటూ z రాస్తాను. హోల్ డివైడెడ్ బై కింద z మైనస్ 1 ఉంది, ఈ పవర్ ఐ తీటా ఇంటూ z మైనస్ 1 రాస్తాను. సో ఇంతవరకు మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. తర్వాత కింద నేను ఇక్కడ ఈ పవర్ ఐ తీటా కామన్ చేస్తాను. మీకు డౌట్ రావచ్చు, మరి ఇందులో లేదు కదా అని. లేకపోతే కూడా కామన్ చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత స్టెప్ పక్కనే రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ టు ది పవర్ ఆఫ్ ఐ తీటా ఇంటూ జెడ్ డివైడెడ్ బై కింద ఈ పవర్ ఐ తీటా డినామినేటర్ లో కామన్ చేసేస్తాను. సో వాట్ ఈస్ రిమైనింగ్? జెడ్ ఈస్ రిమైనింగ్. ఇక్కడ 1 లో 1 బై ఈ పవర్ ఐ తీటా ఈజ్ రిమైనింగ్. మళ్ళా మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో ఈ పవర్ ఐ తీటా, డినామినేటర్ లో ఈ పవర్ ఐ తీటా ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్, ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఈ పవర్ ఐ తీటా క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ రిమైనింగ్? జెడ్ డివైడెడ్ బై జెడ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐ తీటాగా రాసుకోవచ్చు. 1 బై ఈ పవర్ ఐ తీటాని మేము ఎలా రాసుకుంటున్నామంటే ఈ పవర్ మైనస్ ఐ తీటాగా రాసుకుంటున్నాం. అవునా? నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని రేషనలైజ్ చేస్తాను. ఎలా? z డివైడెడ్ బై z మైనస్ ఈ పవర్ మైనస్ ఐ తీటాని దేంతో మల్టిప్లై చేస్తానంటే z మైనస్ ఈ పవర్ ఐ తీటాతో మల్టిప్లై చేసి z మైనస్ ఈ పవర్ ఐ తీటాతో డివైడ్ చేస్తాం. అవునా? కానీ ఇక్కడ మీరు బాగా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా మంది రేషనలైజ్ అనగానే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మిడిల్ లో ప్లస్ తీసుకుంటారు. అలా ప్లస్ తీసుకోవద్దండి, మైనసే తీసుకోవాలా. కేవలం ఈ పవర్ మైనస్ ఐ తీటాని ఈ పవర్ ప్లస్ ఐ తీటాగా రాసుకోవాలి. అవునా? నెక్స్ట్ ఏమవుతుంది? బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి చిన్న విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పైన న్యూమరేటర్ లో z ఇంటూ జెడ్ మైనస్ ఈ పవర్ ఐ తీటా వస్తుంది. మరి కింద డినామినేటర్ లో మల్టిప్లై చేయాలి. z ఇంటూ జెడ్ స్క్వేర్ వస్తుంది. అవునా? మైనస్ జెడ్ ఈ పవర్ మైనస్ ఐ తీటా, దిస్ ఇంటూ దిస్ టర్మ్ అంటే ఏమొస్తుంది? మైనస్ జెడ్ ఈ పవర్ ఐ తీటా మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ తీటా ప్లస్ ఐ తీటా రెండు మల్టిప్లై చేస్తే
we will get e power 0. e power 0 అంటే 1 వస్తుంది. ఎప్పుడైతే ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకు 1 వస్తుంది డినామినేటర్ లో ఇక్కడ. అవునా? ఈ రెండిట్లో మైనస్ జెడ్ కామన్ చేసేస్తాను. చేసి ఫస్ట్ ఈ టర్మ్ రాస్తాను, తర్వాత ఈ టర్మ్ రాస్తాను. అంటే ఈ విధంగా రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ఈ పవర్ ఐ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా అండ్ లాస్ట్లో ఇక్కడ ఏంటి ప్లస్. ఈ విధంగా రాసుకోవాలి. కానీ దీని వాల్యూ ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఐ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా వాల్యూ 2 కాస్ థీటా. 2 కాస్ థీటా ఎలా మీకు తెలుసా? ఈ పవర్ ఐ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అలాగే ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే కాస్ థీటా minus I sin theta. Plus I sin theta minus I sin theta will gets cancelled. What is the final result? 2 cos theta is the final result. So ఇక్కడ దీని ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే 2 cos theta రాస్తాను. అండ్ ఇక్కడ దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. z ఇంటూ z మైనస్ ఈ పవర్ ఐ థీటా అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కానీ ప్లస్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నానంటే మైనస్ ఐ సైన్ థీటా రాస్తున్నాను. ఎందుకంటే ముందర మైనస్ ఉంది కాబట్టి. కింద డినామినేటర్లో బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ కింద డినామినేటర్లో జెడ్ స్క్వేర్ అలాగే ఉంటుంది మైనస్ 2z కాస్ థీటా. ఎలా ఇది 2z కాస్ థీటా మీకు అర్థమైందా? 2z కాస్ థీటా ఎలా అంటే దీని వాల్యూ 2 కాస్ థీటా కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాను. 2z కాస్ థీటా ప్లస్ 1 అనేది వస్తుంది. ఇదంతా దేని జెడ్ ట్రాన్స్ఫార్మ్? జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఐఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్. అవునా? మరి ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను. ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే ఏమి? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ మైనస్ ఐఎన్ థీటా అంటే ఏంటి? కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఈ పవర్ మైనస్ ఐఎన్ థీటాని నేను ఎలా రాస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాశాను. ఈ పవర్ మైనస్ ఐఎన్ థీటాని ఈ విధంగా రాశాను. అండ్ ఇక్కడ కూడా ఇమాజినరీ పార్ట్స్ సపరేట్గా, రియల్ పార్ట్స్ సపరేట్గా రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. జెడ్ ఇంటూ జెడ్ మైనస్ కాస్ థీటా మైనస్ జెడ్ ఐజెడ్ into sin theta divided by z square minus 2z cos theta plus 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమి అంటే ఇక్కడ z అనేది దీనికి సపరేట్గా మల్టిప్లై చేశాను, దీన్ని సపరేట్గా మల్టిప్లై చేశాను. అలా ఎందుకు చేశానంటే ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది కాబట్టి అలా సపరేట్గా మల్టిప్లై చేశాను. ఇప్పుడు సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే దీని కింద డినామినేటర్ ఒకసారి రాయాలి, దీని కింద సపరేట్గా డినామినేటర్ రాయాలి. ఎందుకు అంటే అప్పుడు మనము కంపేర్ చేయగలుగుతాం రియల్ పార్ట్ ఏది, ఇమాజినరీ పార్ట్ ఏది అని మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద రాసేస్తాను. z square minus 2z cos theta plus 1. అవునా? మైనస్ I into z sin theta divided by z square minus 2z cos theta plus 1. మరి మనకు కావాల్సింది ఏమి? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos n theta. cos n theta యొక్క z ట్రాన్స్ఫార్మ్ అంటే కేవలం రియల్ పార్ట్ కంపేర్ చేస్తే సరిపోతుంది. అవునా? కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. మరి బోత్ సైడ్స్ రియల్ పార్ట్స్ కంపేర్ చేస్తే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos n theta ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ z మైనస్ cos theta డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2z cos theta ప్లస్ 1. ఒకవేళ మనకు z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా కావాలంటే అప్పుడు సేమ్ ఇక్కడ ఏం రాసుకోవాలంటే రియల్ పార్ట్స్ బదులు ఇమాజినరీ పార్ట్స్ అని చెప్పి రాసుకోవాలి. అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా ఎంత అంటే ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా హౌ మచ్?
z sin theta divided by z square minus 2z cos theta plus 1. సో ఇది z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin n theta. అంటే ఒకే క్వశ్చన్లో cos n theta sin n theta రెండు ఫైండ్ అవుట్ చేసుకున్నాము. కాబట్టి కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది క్వశ్చన్ మీకు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నది తీసుకుంటున్నాను. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మనకు తెలుసు, జెడ్ బై జెడ్ మైనస్ 1, దాన్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని రాసుకున్నాను. డాంపింగ్ రూల్ ఇది. డాంపింగ్ రూల్ పైన ఒకటి రాశాను, కింద ఇది వేరేది. ప్లస్ ఏ పవర్ ఎన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ వస్తుంది. కానీ ఇక్కడ ఏ పవర్ మైనస్ ఎన్ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ రాదు, ఏజెడ్ వస్తుంది. అంటే ఇది కన్సిడర్ చేసుకుంటాను, ఇక్కడ కన్సిడర్ అని రాసుకుంటాను. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఐఎన్ తీటా. అంటే ఈ పవర్ మైనస్ ఐఎన్ తీటాని ఈ విధంగా రాశాను, ఎందుకంటే మైనస్ ఎన్ ఇంటూ ఐ తీటా అంటే అదే వస్తుంది. అలా సపరేట్ గా రాశాను ఎందుకంటే ఈ ఫామ్ లో ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత 1, అలాగే ఏ ఎంత, ఏ వచ్చేసి ఈ పవర్ ఐ తీటా. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏజెడ్ ఎంత అవుతుంది అంటే ఇందులో జెడ్ ఉన్న చోటంతా ఈ పవర్ ఐ తీటా జెడ్ రాస్తాను. ఈ రెండిట్లో ఈ పవర్ ఐ తీటా కామన్ చేసి క్యాన్సిల్ అవుట్ చేస్తాను న్యూమరేటర్ లో డినామినేటర్ లో. సో ఇక్కడ 1 బై ఈ పవర్ ఐ తీటా ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ఐ తీటాగా చేంజ్ అవుతుంది. మళ్ళీ రేషనలైజ్ చేయాలి, కాకపోతే ఇక్కడ మైనస్ ఐ తీటా ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఐ తీటా ఉంటుంది. ఆ విషయం మీరు గమనించాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ దీని వాల్యూ 2 కాస్ తీటా అవుతుంది. అండ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ 0 అంటే 1 వస్తుంది. అవునా? సో ఇవన్నీ రాసిన తర్వాత రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ గా రాసుకుంటాను. అది ఫైనల్ ఆన్సర్. అంటే ఇందులో రెండు ఆన్సర్లు వచ్చేసినాయి మనకు. ఒకటి జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఎన్ తీటా, అనదర్ వన్ ఈజ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ తీటా. అది కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ చేసేసాను కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటికీ మనము 3 క్వశ్చన్స్ చేసాము. 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ తీటా. సైన్ ఎన్ తీటా క్వశ్చన్ నంబర్ 4, సైన్ ఎన్ తీటా. అవునా? సైన్ ఎన్ తీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఇదే చేయాలండి, సేమ్ ఇదే చేయాలి. ఇక్కడ కాస్ ఎన్ తీటాకి ఏదైతే మనం చేసామో అదే విధంగా చేసుకుంటూ రావాలి. కాకపోతే లాస్ట్ లో ఇక్కడ కంపేరింగ్ రియల్ పార్ట్స్ కాదు ఇమాజినరీ పార్ట్స్ రాస్తాను చూడండి. కంపేరింగ్ ఇమాజినరీ పార్ట్స్, సారీ, comparing imaginary parts on both sides. ఎప్పుడైతే both sides మనం imaginary parts కంపేర్ చేస్తామో z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin n theta, ఇక్కడ imaginary part sin n theta నే కదండి, ఈజ్ ఈక్వల్ టు z sin theta డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2z cos theta ప్లస్ 1. కాబట్టి z sin theta డివైడెడ్ బై z స్క్వేర్ మైనస్ 2z cos theta ప్లస్ 1. ఇది z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ తీటా. సైన్ ఎన్ తీటా యొక్క z ట్రాన్స్ఫార్మ్ మనము ఎగ్జామ్లో అయితే మీరు రెండు కలిపి అడిగితే ఇలా చేయొచ్చు, లేదా సపరేట్ గా సైన్ ఎన్ తీటా అడిగితే పైన ఏ ప్రాసెస్ అయితే మీరు చేశారో అదంతా చేసిన తర్వాత లాస్ట్ ఈ స్టెప్ బదులు, అంటే ఈ స్టెప్ బదులు మీరు ఆ స్టెప్ రాసేస్తే సరిపోతుంది. అవునా? సో నెక్స్ట్ ఏమి, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ తీటా, ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ తీటా. అవునా? మనకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఏం రాసుకోవాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ మనం ఏం రాసుకుంటామంటే కాస్ ఎన్ తీటా రాసుకుంటాను. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. లెట్ ఎఫ్ డైరెక్ట్ గా రాసేసుకోండి. ఏమని అంటే వీ నో దట్ z transform of cos n theta. What is the z transform of cos n theta? What is z transform of cos n theta? పైన మీకు చేశాను కదండి, z into z minus cos theta divided by z square minus 2z cos theta plus 1. అవునా? ఇది z transform of cos n theta ఇక్కడ ఉంది మీకు. సో డైరెక్ట్ గా అది రాసుకున్నాను. ఇదే f of n అనుకోవాలి. let f of n is equal to, let f of n is equal to, మొత్తాన్ని అనుకోకూడదు,
కేవలం కాస్ ఎన్ థీటాని ఎఫ్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. ఇప్పుడు డాంపింగ్ రూల్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు? డాంపింగ్ రూల్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఏంటి? జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్. ఎంతండి? ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ. ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ ఏంటిది? డాంపింగ్ రూల్ అని అయినా రాసుకోవచ్చు, లేదా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని చెప్పి కూడా మీరు రాసుకోవచ్చు. అకార్డింగ్ టు డాంపింగ్ రూల్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏమవుతుంది? ఏ పవర్ ఎన్ అలాగే ఉంది. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? కాస్ ఎన్ థీటా, కాబట్టి ఇలా రాసుకున్నాను ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ. సో ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ, ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ. జెడ్ బై ఏ అంటే జెడ్ ఉన్న చోటంతా జెడ్ బై ఏ, సారీ ఇది ఎఫ్ ఆఫ్ జెడ్. సో ఇందులో ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ, జెడ్ ఉన్న చోటంతా జెడ్ బై ఏ రాయాలి. అంటే జెడ్ బై ఏ ఇంటూ జెడ్ బై ఏ మైనస్ కాస్ థీటా హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏంటి? జెడ్ స్క్వేర్, అంటే జెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2z బై ఏ కాస్ థీటా ప్లస్ 1, కాస్ థీటా ప్లస్ 1 గా రాసుకోవాలి. ఏ ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది? ఏ కాస్ థీటా. సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాసుకుంటానంటే జెడ్ బై ఏ అలాగే ఉంటుంది, జెడ్ బై ఏ అలాగే ఉంటుంది, జెడ్ మైనస్ ఏ కాస్ థీటా డివైడెడ్ బై ఏ వస్తుంది. అవునా? డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై జెడ్ స్క్వేర్ మైనస్ 2az కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ కింద ఎంత? ఏ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఏ స్క్వేర్ కి ఏ కి ఎల్సిఎం ఎంత? ఏ స్క్వేర్ వస్తుంది. అవునా? ఇక్కడ న్యూమరేటర్ లో ఎలా రాసుకోవచ్చు అంటే జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఏ కాస్ థీటా. ఈ కింద ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ వస్తుంది. ఎలాగో డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఏ కాస్ థీటా ఈస్ ద న్యూమరేటర్. అండ్ వాట్ ఈస్ ద డినామినేటర్? జెడ్ స్క్వేర్ మైనస్ 2az కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ ఈస్ ద డినామినేటర్. సరేనా? అదే విధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా. అది కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు. సైన్ ఎన్ థీటా కూడా అలాగే సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ లో సిక్స్త్ క్వశ్చన్ ఏది? ఏ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా. దీని యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఏది ఐడెంటిఫై చేయాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ రాసుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ థీటా. యాక్చువల్గా మనకు సైన్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ పైన కనుక్కున్నాము. ఏమి? వీ నో దట్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా. వాట్ ఈస్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా? జెడ్ సైన్ థీటా డివైడెడ్ బై జెడ్ స్క్వేర్ మైనస్ 2z sin theta plus 1, sorry 2z cos theta plus 1. దాన్ని ఏమనుకుంటున్నానంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకుంటా. అవునా? ఇప్పుడు ఒకసారి డాంపింగ్ రూల్ ఒకసారి రాసుకోండి. అదే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కావాలంటే రాసుకోండి. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ బై ఏ, జెడ్ బై ఏ. సో ఇది డాంపింగ్ రూల్. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ లో నేను మీకు చెప్పాను. సో ఈ డాంపింగ్ రూల్ ప్రకారము ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి? ఏ పవర్ ఎన్ సైన్ ఎన్ థీటా. ఆల్రెడీ సైన్ ఎన్ థీటా యొక్క జెడ్ ట్రాన్స్ఫార్మ్ మన దగ్గర ఉంది. ఇందులో జెడ్ ఉన్న చోటంతా జెడ్ బై ఏ రాస్తే చాలు. అంటే పైన జెడ్ సైన్ థీటా ఉంది, సో ఏం రాస్తాను? జెడ్ బై ఏ సైన్ థీటా రాస్తాను. మరి డినామినేటర్ లో జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి జెడ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ రాస్తాను. అండ్ ఇక్కడ మైనస్ 2z బై ఏ కాస్ థీటా రాస్తాను. అండ్ ఇక్కడ లాస్ట్ లో ప్లస్ 1. అవునా? సో ఇక్కడ న్యూమరేటర్ లో అయితే ఏమి పెద్దగా మార్పు ఉండదు, జెడ్ బై ఏ సైన్ థీటా అలాగే ఉంటుంది. కానీ డినామినేటర్ లో మాత్రము బాగా అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ఏ అండ్ ఇక్కడ ఏమి 1 కింద 1 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కి ఏ కి 1 కి ఎల్సిఎం ఎంత అంటే ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ రాసుకుంటాను. ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం రాస్తానంటే జెడ్ స్క్వేర్. ఇక్కడ ఏ ఉంది కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి పైన 2z పక్కన ఏం రాయాలి అంటే 2az రాయాలి కాస్ థీటా. అలాగే ఏ స్క్వేర్ ఇంటూ 1 ఎంత?
ఏ స్క్వేర్, కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఏ స్క్వేర్ వస్తుంది. అవునా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ కింద స్టెప్లో ఏమవుతుందంటే z/a sin θ అలాగే ఉంటుంది, దెర్ ఈజ్ నో చేంజ్. ఇంటూ కింద డినామినేటర్ న్యూమరేటర్కి వస్తే రివర్స్ రాసుకోవాలి, అంటే డినామినేటర్ని న్యూమరేటర్గా, న్యూమరేటర్ని డినామినేటర్గా. అందుకే ఏ స్క్వేర్ పైన రాశాను, కింద ఏం రాస్తానంటే z² - 2az cos θ ప్లస్ ఏ స్క్వేర్ రాస్తాను. అవునా? సో ఇక్కడ డినామినేటర్లో ఏ క్యాన్సిల్ అవుతుంది, పైన ఏ క్యాన్సిల్ అవుతుంది. ఫైనలీ ZA sin θ డివైడెడ్ బై z² - 2az cos θ ప్లస్ ఏ స్క్వేర్. ఇదేమిది? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a పవర్ n sin n θ. సో ఈజీగా చేయగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ డాంపింగ్ రూల్. అవునా? AZ అన్న రాసుకోవచ్చు, ZA అన్న రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోండి. AZ sin θ డివైడెడ్ బై z² - 2az cos θ ప్లస్ ఏ స్క్వేర్. ఇకపోతే ఫస్ట్ క్వశ్చన్ కింద మనము 6 క్వశ్చన్స్ చేసాము. మరి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద Z ట్రాన్స్ఫార్మ్ of the following. ఓకే, సో ఈ వీడియో సెషన్లో మనము సెకండ్ క్వశ్చన్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఎలాగైతే ఫస్ట్ క్వశ్చన్ కింద మనం 6 క్వశ్చన్స్ చేసామో ఇక్కడ కూడా అండర్ ద సెకండ్ క్వశ్చన్ వీ హ్యావ్ 6 సబ్ క్వశ్చన్స్. కానీ ఇందులో మనము ఒక 3 క్వశ్చన్స్ ఈ వీడియో సెషన్లో సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ వీడియో సెషన్లో రిమైనింగ్ లాస్ట్ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇది 3n - 4 sin nπ/4 ప్లస్ 5a, లాస్ట్లో ఏ అండి. సో దీనికి Z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనికి Z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3n - 4 sin nπ/4 ప్లస్ 5a. ఈ విధంగా నేను మొత్తానికి Z ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు సపరేట్గా రాస్తాను. దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ Z ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే 3 అనేది కాన్స్టెంట్ బయట రాసి Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n -4 కాన్స్టెంట్ బయట రాసి Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin nπ/4. మరి లాస్ట్లో 5 కూడా కాన్స్టెంట్, ఏ కూడా కాన్స్టెంట్ కాబట్టి Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 రాసుకోవాలి. జాగ్రత్త అండి, ఇక్కడ 5 కూడా కాన్స్టెంట్, ఏ కూడా కాన్స్టెంట్ కాబట్టి Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 రాసుకోవాలి. యాజ్ యూజువల్గా మీకు తెలుసు ఫార్ములాస్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రాస్తాను. Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n యొక్క ఫార్ములా మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఇంతకు ముందు కూడా నేను యూజ్ చేశాను, z/z-1 అదేవిధంగా Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 యొక్క ఫార్ములా కూడా మీకు తెలుసు, ఏమి z/z-1. అవునా? ఇది కూడా పైనే రాద్దాము, కొద్దిగా స్పేస్ మనకు కలిసి వస్తుంది. Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎంత? z/z-1. అవునా? అదేవిధంగా Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin n θ ఇందాక పైన మీరు ప్రూవ్ కూడా చేశారు. మనం ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా లాగా రాసేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin n θ? Z sin θ డివైడెడ్ బై z² - 2z cos θ ప్లస్ 1. ఈ ఫార్ములాస్ అన్ని మనము యూజ్ చేస్తాము. బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఫార్ములాస్ ఇక్కడ సైడ్ లో రాశాను, మీరు కూడా నోట్ డౌన్ చేసుకుంటే మంచిది. అఫ్ కోర్స్ ఈ 2 ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటాయి, కింద ఫార్ములా మీరు నీట్ గా రాసుకుంటే సరిపోతుంది. Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n అంటే z/z-1 దీని Z ట్రాన్స్ఫార్మ్ ఎంత? z/z-1 కాబట్టి నేను డైరెక్ట్ గా 3z డివైడెడ్ బై z-1 అని రాసేసాను. అవునా? తర్వాత ఏంటి? Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin n θ. ఆ ఫార్ములా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఏంటి? Z sin θ డివైడెడ్ బై z² - 2z cos θ ప్లస్ 1. కానీ ఇక్కడ sin nπ/4 ఉంది, జస్ట్ θ ప్లేస్ లో π/4 ఉంది. ఇక్కడ కూడా ఫార్ములాలో θ ఉన్న చోటంతా π/4 రాస్తే సరిపోతుంది. కాబట్టి -4z sin θ ఉన్న చోట ఏం రాయమన్నాను? π/4
డివైడెడ్ బై డినామినేటర్లో జెడ్ స్క్వేర్ మైనస్ 2z కాస్ థీటా, థీటా ఉన్న చోట ఏం రాయమన్నాను π/4 ప్లస్ 1 అండ్ లాస్ట్లో ఇక్కడ 5a z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే ఎంత z/z-1 కాబట్టి 5az డివైడెడ్ బై z-1. ఇక్కడ కొద్దిగా క్లియర్గా రాసుకోండి 5az డివైడెడ్ బై z-1. ఓకేనా. sin π/4 వాల్యూ మీకు తెలుసు. ఇన్ కేస్ మీకు తెలియకపోతే క్యాల్సీలో మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలా. క్యాల్సీలో రేడియన్స్ మోడ్లో క్యాలిక్యులేట్ చేయండి. sin π/4 అంటే 1/√2, అదేవిధంగా cos π/4 అంటే 1/√2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin π/4 ఈజ్ ఈక్వల్ టు 1/√2 అండ్ హియర్ cos π/4 వాల్యూ ఈజ్ 1 డివైడెడ్ బై √2. అవునా. ఇంకంతే, ఇంకేం చేసేది ఏమైతే ఏం లేదు. జస్ట్ ఇక్కడ కావాలంటే మీరు 2ని √2 × √2గా రాసుకోవచ్చు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. పైన 2ని √2 × √2గా రాసుకోవచ్చు. √2 × √2 ఇక్కడ z రాసుకోండి. న్యూమరేటర్లో ఒక √2 కింద ఒక √2 క్యాన్సిల్ అయితే √2zగా రాసుకోవచ్చు. √2z ప్లస్ 1 అవుతుంది. మిగతా అంతా మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే వదిలేయండి. 4z × 1 అంటే 4z/√2 వస్తుంది. మీరు ఇంకేం క్యాన్సిల్ ఏం చేసేది ఉండదు, అలాగే వదిలేసేయండి. అవునా. ఇక్కడ జాగ్రత్త అండి, 5az డివైడెడ్ బై z-1. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అంటే n+1² యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n+1² ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n+1² మనము కొంచెము జాగ్రత్తగా చేయాలి. z ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి. n+1² a+b² ఫార్ములా a² అంటే n² ప్లస్ 2ab అంటే 2n ప్లస్ 1 ప్లస్ b² అంటే 1. ఇప్పుడు సపరేట్గా రాసుకోండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n², 2 అనేది కాన్స్టెంట్, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ప్లస్ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. ఇక్కడ మనకు ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అనేది పక్కన రాసుకుంటే మంచిది. సో ఇక్కడ రాస్తాను, స్పేస్ ఉంది. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎంత z/z-1. అదేవిధంగా z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఎంత z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n వచ్చేసి z/z-1², z/z-1². లాస్ట్లో z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n² ఇదెంత అంటే z² ప్లస్ z డివైడెడ్ బై z-1/3. సో z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n², z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. 3 ఫార్ములాస్ కూడా రాశాను, మీరు కూడా నోట్ డౌన్ చేసుకుంటే మంచిది. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n² ఈజ్ z² ప్లస్ z డివైడెడ్ బై z-1/3. అండ్ హియర్ 2 z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n ఈజ్ 2z. బాగా గుర్తుపెట్టుకోండి, 2 అనేది ముందు నుంచి ఉంది అక్కడ. 2z డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చు z-1/2. అండ్ ఇక్కడ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే z/z-1. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక లైనే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ మూడిటికి ఎల్సిఎం ఏమి z-1, z-1/2, z-1/3 ఎల్సిఎం ఎంత అంటే z-1/3 ఎల్సిఎం. సో z-1/3 ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు మనము న్యూమరేటర్లో ఏముంటే అది రాస్తాం, అంటే z² ప్లస్ z. కానీ ఇక్కడ z-1/2 ఉంది పైన, ఇక్కడ z-1/3 ఉంది కాబట్టి 2z × z-1 రాస్తాను. అండ్ ఇక్కడ z-1, ఇక్కడ z-1 క్యాన్సిల్ అయితే z × z-1² రాస్తాను. అవునా. ఇప్పుడు దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసుకోండి, సరిపోతుంది. z² ప్లస్ z, 2z × z ఎంత 2z², 2z × -1 -2z. ఇక్కడ z అలాగే ఉంటుంది, z-1/2, z² ప్లస్ 1 -2z. అవునా. హోల్ డివైడెడ్ బై z-1/3. సో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో z × z² మీన్స్ z³ ప్లస్ z -2z². సో నెక్స్ట్ స్టెప్ది ఇక్కడే రాసేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. z³ ప్లస్ z -2z². అవునా. పైన ఇక్కడ రబ్ చేసేస్తాను. ఇక్కడ ప్లస్ 2z² -2z² విల్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ z ప్లస్ z 2 సార్లు ప్లస్ z అంటే 2z -2z విల్ గెట్స్ క్యాన్సిల్. మిగిలేది ఎంత z³ ప్లస్ z² డివైడెడ్ బై z-1/3. ఇది
n+1 హోల్ స్క్వేర్ యొక్క z ట్రాన్స్ఫార్మ్. లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ వీడియో సెషన్లో లాస్ట్ క్వశ్చన్, ఇంకా 3 క్వశ్చన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియో సెషన్లో మీకు చెప్తాను. దట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఏముంది? సైన్ ఆఫ్ 3n+5. సైన్ ఆఫ్ 3n+5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డైరెక్ట్గా z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయము. ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఏ ఫార్ములా? సైన్ ఆఫ్ a+b. ఈ ఫార్ములా మీకు అందరికి ఐడియా ఉంటుంది. సైన్ a cos b ప్లస్ cos a sin b. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. సైన్ ఆఫ్ 3n+5. ఏ అంటే ఎంత? 3n, కాబట్టి sin 3n ఇంటూ cos 5, తర్వాత cos 3n ఇంటూ sin 5 ఇంటూ sin 5. ఇప్పుడు z ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ 3n+5. అవునా? cos 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి దానికైతే నేను ఇక్కడ దీనికైతే z ట్రాన్స్ఫార్మ్ తీసుకోను, కేవలం దీనికి మాత్రమే z ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటాను. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3n. అవునా? ఇక్కడ sin 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి కొద్దిగా సైడ్కి రాసేస్తాను. sin 5 ఇక్కడ రాసేసి ఇంటూ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3n. ఇక్కడ మనకు ఉపయోగపడేటటువంటి ఫార్ములాస్ 2 ఫార్ములాస్ ఒకసారి రాసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఏమేం ఫార్ములాస్ యూస్ చేస్తామంటే z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ n థీటా. ఎంత z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ n థీటా? గుర్తుండాలి మీకు. z sin థీటా డివైడెడ్ బై z² మైనస్ 2z cos థీటా ప్లస్ 1. అవునా? అదేవిధంగా z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos n థీటా, దీని ఫార్ములా z² మైనస్ z cos థీటా డివైడెడ్ బై z² మైనస్ 2z cos థీటా ప్లస్ 1. ఇంకో విషయం ఏమంటే ఈ రెండు ఫార్ములాస్లో డినామినేటర్ ఒకటేనండి. ఈ ఫార్ములాలో డినామినేటర్ ఒకటి. కేవలం మీరు న్యూమరేటర్ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. ఈ 2 ఫార్ములాస్ మనం ఉపయోగిస్తాము. దీనికి z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3n కి ఈ ఫార్ములా, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3n కి ఈ ఫార్ములా యూస్ చేస్తాను. మరి ఎలా యూస్ చేయాలి? జస్ట్ ఏం లేదండి, తీటా ఉన్న చోట ఇక్కడ ఫార్ములాలో తీటా ఉన్న చోట ఇక్కడ 3 రాయాలి. కింద కూడా అంతే, ఫార్ములాలో తీటా ఉన్న చోట 3, ఎందుకంటే రెండు చోట్ల 3n ఉంది కాబట్టి ఈజీగా రాసుకోవచ్చు. పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫైనలీ మనం దేని యొక్క z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ 3n+5 ఈజ్ ఈక్వల్ టు పైన ఏముందండి? అక్కడ cos 5 ఉంది. cos 5 బ్రాకెట్ లోపట ఏం రాసుకోవాలి? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3n అంటే ఈ ఫార్ములాలో తీటా ప్లేస్ లో 3 రాస్తే సరిపోతుంది. z sin 3 డివైడెడ్ బై z² మైనస్ 2z cos 3 ప్లస్ 1. అవునా? అదేవిధంగా పైన చూడండి, ఇక్కడ sin 5 z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3n, sin 5 ప్లస్ sin 5 ఇంటూ z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3n. cos 3n అంటే తీటా ఉన్న చోట 3 రాస్తే సరిపోతుంది. z² మైనస్ z cos 3 డివైడెడ్ బై z² మైనస్ 2z cos 3 ప్లస్ 1. అంతేనండి. ఇకైతే ఇంకా తర్వాత మీరు ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఈజీ. చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ఎల్సిఎం రెండిట్లో ఒకటే. అవునా? కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే z sin 3 ఇంటూ cos 5 అని రాసేస్తాను. అవునా? z sin 3 ఇంటూ cos 5 డివైడెడ్ బై z² మైనస్ 2z cos 3 ప్లస్ 1. అండ్ ఇక్కడ z² sin 5 లోపలికి వెళ్తే z² ని మల్టిప్లై చేస్తుంది, అదే విధంగా ఈ టర్మ్ ని కూడా మల్టిప్లై చేస్తుంది. కాబట్టి z² sin 5 మైనస్ z sin 5 ఇంటూ cos 3 హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏమి? z² మైనస్ 2z cos 3
ప్లస్ 1. మీరు ఒక విషయం బాగా అబ్జర్వ్ చేయాలి, రెండిట్లో డినామినేటర్ సేమ్ అంటే ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసేసి డినామినేటర్ రాసేసుకోవచ్చు. యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ z² టర్మ్ రాయండి, తర్వాత ఈ రెండు టర్మ్స్ రాయండి. అవునా, అంతే, వేరే విషయం అయితే ఏమీ లేదు. ఫస్ట్ నేనేం రాస్తానంటే, సరే రాసుకోండి, మళ్ళీ కావాలంటే చేంజ్ చేసుకుందాము. ఇక్కడ డినామినేటర్ ఎంత అంటే z² మైనస్ 2z కాస్ 3 ప్లస్ 1. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఏమి అంటే z² మైనస్ 2z కాస్ 3 ప్లస్ 1 సేమ్ ఉంటుంది ఎల్సిఎం. కాకపోతే న్యూమరేటర్స్ సేమ్ అట్లే రాసేయండి. z కాస్ 5 ఇంటూ సైన్ 3, సైన్ 3 ఇంటూ కాస్ 5, కాస్ 5 ఇంటూ సైన్ 3 బోత్ ఆర్ సేమ్, కాస్ 5 ఇంటూ సైన్ 3 ప్లస్ z² సైన్ 5 మైనస్ z సైన్ 5 కాస్ 3. అవునా, కానీ నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఏంటది అంటే మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఫస్ట్ ఈ టర్మ్ రాస్తాను, తర్వాత ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ లో మైనస్ z కామన్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, z² సైన్ 5 రాసేసి ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ లో మైనస్ z కామన్ చేసి రాస్తాను. ఎప్పుడైతే మైనస్ z కామన్ చేస్తానో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ 5 కాస్ 3. అంతే కదండి, ఇందులో మైనస్ z కామన్ వెళ్ళిపోతే సైన్ 5 కాస్ 3 రాసుకోవచ్చు. కాకపోతే ఇది ప్లస్ టర్మ్ కాబట్టి మైనస్ కాస్ 5 సైన్ 3 రాయాలి, కాస్ 5 ఇంటూ సైన్ 3 గా రాసుకోవాలి, డివైడెడ్ బై z² మైనస్ 2z కాస్ 3 ప్లస్ 1. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది ఏ ఫార్ములా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా. అంటే ఏమి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే ఇదంతా ఎంత అవుతుంది అంటే ఈ మొత్తం బ్రాకెట్ వాల్యూ అంతా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ 2 అవుతుంది, సైన్ 2 అవుతుంది. ఏ అంటే 5, బి అంటే 3, ఏ మైనస్ బి అంటే 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది. కాబట్టి లాస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి, z² సైన్ 5 మైనస్ z సైన్ 2 డివైడెడ్ బై z² మైనస్ 2z కాస్ 3 ప్లస్ 1. ఓకే, సో ఇది మీకు మొత్తం సొల్యూషన్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే చెప్పేశాను, నెక్స్ట్ వీడియో సెషన్లో నెక్స్ట్ 3 క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.